ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై చంద్రబాబు షాకింగ్ వ్యాఖ్యలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల సమయంలో ప్రచారంలోనే కాదు, అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది. అయితే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి పవన్ కళ్యాణ్ను ఇరుకును పెట్టడంతో పాటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై విమర్శలు గుప్పించారు. అయితే నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చర్చలో భాగంగా స్వయంగా అసెంబ్లీలో ఇదే విషయాన్ని ప్రస్తావించి పవన్ కళ్యాణ్తో పాటు సభలోని మంత్రులను, సభ్యులను ఆశ్చర్యానికి గురి చేశారు. సినిమాల్లో రౌడీలు, విలన్లను చెదగొట్టే పవన్ కళ్యాణ్కు కూడా జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పలేదని అన్నారు. అలా ఏ విధంగా జగన్ ప్రభుత్వం ఏ విధంగా శాంతి భద్రతలను కాలరాసిందో అని వివరిస్తూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ ఏది చేసినా చట్ట ప్రకారమే చేశారని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చట్ట ప్రకారం మ్యారేజ్ చేసుకున్నారు, అందులో తప్పు లేదు. ఆయన ఏది చేసినా చట్ట ప్రకారంగానే చేశారు అని చెబుతూ నాటి సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై నోటుకొచ్చినట్లు మాట్లాడారని, దీనిపై తాను స్పందించానని, ఎన్నిసార్లు కలవరిస్తున్నావు, నువ్వు కూడా పెళ్లి చేసుకొని పవన్ కళ్యాణ్తో కాపురం చేస్తావని నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలపై స్పందించారని చంద్రబాబు నాయుడు చెప్పడంతో సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన తర్వాత నవ్వు ఆపుకోలేకపోయారు. ఆయనతో పాటు సభలోని సభ్యులు కూడా నవ్వు చిందించారు. సంఘటన చెబుతున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా నవ్వులు ఆపుకోలేకపోయారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.